1 డిసెంబర్ నాడు మాలల సింహగర్జన జరగబోతుంది. మేము మాలల ఆత్మగౌరవం గురించి, మాలలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు రాష్ట్రంలో అని చెప్పి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. సుమారు 30 లక్షల మంది మాలలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారికి సరైన గుర్తింపు రావాలి. మాలలు ముసుకేసుకొని ఇంట్లో కూర్చోవద్దు, బయటికి రావాలి. మన సంఖ్య కూడా మనం చూపించుకోవాలి. చాలామంది విమర్శలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారు. మేమందరికీ ఒకటే సమాధానం, మాలలందరూ కూడా శాంతియుతంగా మా జాతి ఆత్మగౌరవం గురించి ఈ సభ పెట్టుకోవడం జరిగింది. ఎవరు వ్యతిరేకంగా కాదు. జై మాదిగా, జై మాల. నా పేరు విజయరామరాజు, మాదిగా. వివేకన్న, నేను మీ మాటలు ఖండిస్తున్నా. ఎట్లయితే మెజారిటీ గురించి మాట్లాడుతున్నారో, మాల మెజారిటీ తక్కువ ఉందని. మీది ఏమీ లేదన్నా, మీరు ఫుల్ డామినేషన్ చేశారు. ఇండిపెండెన్స్ వచ్చిన నుంచి మీరు మాలలే డామినేషన్ చేశారు. అన్ని రిజర్వేషన్లే మీరు కొట్టేసారు. ఒక సీఎం కూడా కొన్ని రోజులు అయింది అనుకుంటా. సో టాప్ పొజిషన్లో ఎవరు ఉన్నా మాలోలే ఉన్నారు. ఎప్పుడైతే మందకృష్ణ మాదిగా రెవల్యూషన్ లేపిండో మాదిగోల గురించి, అప్పుడు మాదిగా అని పేరు బయటకు వచ్చింది. బికాస్ ఆఫ్ మందకృష్ణ మాదిగానే వచ్చింది, ఒప్పుకుంటాను 100%. అదేవిధంగా మాదిగోలు నష్టపోయారన్నా, మీ పాపులేషన్ ప్రకారం మీరు రిజర్వేషన్ తీసుకోండి, మా పాపులేషన్ ప్రకారం మేము తీసుకుంటామన్నా. అట్లనే మాదిగల సబ్కాస్ట్ 58 సబ్కాస్ట్ ఏమున్నాయి, వాళ్ళకు కూడా చెందాలి, వాళ్ళకు కూడా పోవాలి. అది గమనించండి అన్న. మీరు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్, మీరు మాల అయి ఉండి కూడా అది గ్రేట్. ఐఎమ్ హ్యాపీ. ప్రతి ఒక్క మాల కానీ మాది కానీ ప్రతి ఒక్కళ్ళు మన తెలంగాణ అందరూ డెవలప్ కావాలి, అందరూ ఇండస్ట్రీలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు విజయరామరాజు, మాదిగా. ఈ వివేకాన్ని నేను ఖండిస్తున్నా. సుప్రీంకోర్టుకు అగ్నిసిపోతున్నారు వివేకాన్న. మన మాల సోదరులు అందరూ సుప్రీంకోర్టుకు అగ్నిసిపోతున్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా రెవల్యూషన్ పాస్ చేసారు రిజర్వేషన్ గురించి. వైఎస్ఆర్ గారు కూడా మన అసెంబ్లీలో రెవల్యూషన్ పాస్ చేసారు వర్గీకరణ గురించి. మీరు ఎందుకన్నా ఇట్లా అగ్నిసిపోతున్నారు? చాలా తప్పు. ఇది మీ మ్యాక్సిమం షేర్ చేయండి. మన రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో బిల్లు, అక్కడ సుప్రీంకోర్టులో మనకు తీర్పు రాగానే ఏమన్నాడు, నేను కంపల్సరీ చేస్తాడు అన్నట్టే నిలబెట్టుకోవాలి. మన ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు మాట మీద ఉండండి, మాట తప్పకండి. ఇటువంటి మాల సోదరులు 100 పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని పైసలు ఇచ్చుకొని పబ్లిక్ తెచ్చుకొని ఏమైనా చేయని, కానీ సీఎం గారు మీరు కట్టుబడి ఉండండి, ఈ మాదిగోలకు న్యాయం చేయండి. అదొకటి. ఈ రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ అయినాక కేవలం హిందువులకే చెందాలి ఇది రిజర్వేషన్. క్రిస్టియన్లను వాళ్ళని తీసుకెళ్ళి బీసీసీ ఇవ్వండి, వాళ్ళని మైనారిటీలా చేర్చండి. కానీ ఈ రిజర్వేషన్ చెందాలా కేవలం హిందూ మాలలకే చెందాలి, ప్రతి ఒక్క హిందూ ఎస్టీలకే చెందాలి అని నేను కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నా. ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి ప్లీజ్. నేను మీ విఆర్ విజయరామరాజు, కంటోన్మెంట్.